హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ్ చూసే ఉంటారు. స్పాయిలర్స్ అంటున్నారు, హేటర్స్ అంటున్నారు. ఇలా చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. మేమైతే ఈ రివ్యూస్ ఇవ్వడం అయితే మేము ఈ సినిమా నుంచే అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ అలాంటిది. వాళ్ళు చెప్పిందే సినిమాలో చూయించారు. ఏమేం తప్పులు పడుతున్నారు? అసలు తప్పులు వాళ్ళు చెప్పిన తప్పులు నిజమేనా? సినిమా అసలు చూడ్డానికి పనికి రాకుండా ఉందా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదే గైస్, ఆల్రెడీ హేటర్స్, స్పాయిలర్స్ అని పుట్టుకొస్తున్నారు. ఆహ్, ఆల్మోస్ట్ చెప్పాలంటే 80% పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఎవరో 20% కొంచెం నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. పాజిటివ్, నెగెటివ్ అంటూ ఏది లేదండి. ఒకటే నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా 'పెద్ది' వర్సెస్ వేరే సినిమాలు. మీరే కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి హీరోయిన్ గురించి రాంగ్‌గా మాట్లాడుతున్నారు. హీరోయిన్‌ని అలా చూపించకూడదు అని చెప్పేసి. ఏ సినిమాలో అంటే ఏ సినిమాలో హీరోయిన్‌ని అలా చూపించలేదా? ప్రతి సినిమాలో పద్ధతిగా చూపిస్తున్నారా? లేదా మన 'బుచ్చిబాబు' గారు స్టేజ్ పైన నేను ఈమెని సతీ లీలావతి, సతీ సావిత్రిలాగా చూపిస్తానని చెప్పి ఇలా సినిమాలో అలా చూపించాడా? లేదు గదా! 'చిక్కిరి' పాటలో అందరం చూసిందే. ఆమెనెలా చూపిస్తారు, ఆమెను వర్ణిస్తూ ఎలా పాడతాడు అనేది. దాంట్లో తప్పేముంది? ఎన్ని సినిమాల్లో ఈ ఇది చూపించని కనిపించి కనిపించకుండా, చూపించకుండా చూపించినారు. ఈ సినిమానే ఇంత తప్పు పడుతున్నారంటే, ఎన్ని అగ్లీ మూవీస్, ఎంత బ్యాడ్ మూవీస్ వచ్చాయి తెలుగులో గూడా. వాటినన్నిటిని ఎంకరేజ్ చేసి ఆహా! ఓహో! అన్నారు గదా! పేర్లు మెన్షన్ చేయకూడదు గానీ, రీసెంట్‌గా గూడా హిందీ డబ్బింగ్ సినిమాలు అలాగే చూసారు, హిట్ చేశారు. తెలుగు సినిమాలు గూడా అలాగే ఉన్నాయి. ఎందుకు సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన 'పుష్పలో' గూడా అలాంటి వర్డ్స్ ఉన్నాయి, అలాంటి సీన్స్ ఉన్నాయి. అండ్ మన 'రంగస్థలంలో' గూడా అలా చూపిచ్చారు. అండ్ ఈ ఒకవేళ ఆయన చీకట్లో వచ్చి కిస్ చేసిన సీన్ రాంగ్ అనుకుంటే, మనకి 'గీతా గోవిందంలో' బస్‌లో కిస్ చేస్తారు. ఇంకా కొన్ని సినిమాల్లో అయితే డైరెక్ట్‌గా చేసిన సీన్స్ కూడా ఉన్నాయి. ఇలా ప్రతీది తప్పు పట్టుకుంటూ పోతే ఇంక సినిమాని చూడలేము. మనము మంచి కంటెంట్ కూడా చూడాలి. అదే 'జాన్వీ కపూర్‌ని' ఫస్ట్‌లో మీరు సరిగ్గా చూపించలేదంటున్నారు. కానీ లాస్ట్‌లో ఎంత మంచిగా మెసేజ్ మనకు పాస్ చేశారు. ఆమె పెళ్లి చేసుకోకుండా తన కోసం వెయిట్ చేసి, ఈ పాటికి మూవీ చూసే ఉంటారు చాలా వరకు. దాదాపు 60% పీపుల్ చూసే ఉంటారు. దాని గురించి చెప్తున్నా. క్లైమాక్స్‌లో ఆమె కాసేపు కనిపిస్తుందని చెప్పారు కదా! ఆమె కనిపించిన తీరు, ఆమె ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు చూపిస్తారు. ఎందుకు అనేది కూడా మనకి ఫ్లాష్ బ్యాక్ లాగా చూయిస్తారు. ఆమె దేవుడి దగ్గరికెళ్ళి తాళి కట్టుకుంటుంది. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నట్టే పెద్దిని అని చెప్తది. మళ్ళ అది మంచి విషయమే గదా! తర్వాత లాస్ట్‌లో రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్టిక్ పట్టుకుంటే, ఆ స్టిక్ పక్కకు తీసి ఆమె నేనున్నా అని భుజం ఇస్తదనమాట. అంటే అవి మంచివి చూడరు. ఇలాంటివి చూస్తారనమాట. వీటిని చూసి బ్యాడ్. మొత్తం సినిమాని బ్యాడ్ చేయడం. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిసేపు ఆయన సింగిల్‌గా మనకి పెర్ఫార్మన్స్ ఇచ్చారు 'రామ్ చరణ్' గారు. అది చాలామంది అది బోరింగ్ అని ఫీల్ అవుతున్నారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. మనం పాత సినిమాలు తీసుకుంటే ఒక 'కర్తవ్యం' కానీ, 'అశ్విని' కానీ ఎలాంటి సినిమాల్లో వాళ్ళ ఇండివిడ్యువల్ ఐడెంటిటీ కోసం. కానీ ఇక్కడ ఒక ఊరు ఐడెంటిటీ కోసం. అది అసలు ఆ పెయిన్ అలాగే చూపిచ్చారు ఫేస్‌లో. ఈవెన్ మనకి క్రికెట్‌లో కూడా అదే ఊరు వాళ్ళు కుమ్మక్కయిపోయి ఆటకూలీగా పిలుచుకున్న 'రామ్ చరణ్' అనే పెద్ది క్యారెక్టర్‌ని అవమానిస్తారు. అది కూడా పసిగట్టేసి నాకు ఆ ఆటే వద్దు, ఇట్లా తక్కువ చేసే వాళ్ళ దగ్గర మనం ఆడకూడదని ఆట వదిలేసొస్తాడు. అంటే అక్కడ ఆత్మాభిమానం అన్నమాట. ఆత్మాభిమానం అడ్డొచ్చి అది వదిలేసి మన 'శివరాజ్ కుమార్' గారు చెప్పిన వెంటనే అక్కడికైతే వెళ్ళడు. అక్కడికి కూడా ఎప్పుడెళ్తాడు అంటే, ఎప్పుడైతే 'జగపతి బాబు' గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఇంపార్టెంట్. గుర్తింపు లేకపోతే ఒక శవానికి కూడా విలువ ఉండదు. మనిషికి విలువ ఉండదు, శవానికి విలువ ఉండదు అనేది అప్పుడు అర్థమైపోయి, అప్పుడు 'శివరాజ్ కుమార్' గారు చెప్పిన వర్డ్స్ గుర్తొచ్చి ఇమ్మీడియేట్‌గా అక్కడికెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎంత పోరాడినా 'జగపతి బాబు' గారి శవం అయితే వాళ్ళకి దక్కదు. అందరిని కొడతారు, బెదిరిస్తారు. అందరూ వాపస్ వాళ్ళ ఊరికెళ్ళిపోతారు. అప్పుడు ఆయన డైరెక్ట్‌గా ఊరికెళ్ళకుండా పహల్మాన్ అక్కడ ప్లేస్‌కెళ్తాడనమాట, కుస్తీ ప్లేస్‌కి. అక్కడికెళ్ళి ఆయన ద్వారా కుస్తీ నేర్చుకొని మనకి నేషనల్స్‌లో గూడా ఆడతాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇప్పుడు సినిమాటిక్‌గా చూపియాలంటే హీరో గెలిచేసి, మళ్ళా వర్డ్స్ చెప్పి లేదా ఊరికొచ్చి అందరిని కొట్టేసి, కొన్ని సినిమాల్లో లాగా డామినేట్ చేసి, వాళ్ళ ఊరి వాళ్ళకి మంచి చేయొచ్చు. ఇది రొటీన్ స్టోరీస్ ఇవన్నీ.
కానీ న్యాచురల్‌గా రియాలిటీకి దగ్గరికొస్తే ఇలా ఖచ్చితంగా జరుగుతుంది. ఓటమి గూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఓటమి గూడా ఉంటుంది. ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ప్రతి సినిమాలో నీకు ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, బాంబులు ఇవే కావాలా మీకు? మంచి సినిమాల్ని కూడా ప్రోత్సహించాలి కదా! ఇప్పుడు ఎక్కడో డబ్బింగ్ చేసి వచ్చిన సినిమాలని ఆహా! ఓహో! అని వాడు డ్రగ్స్ మాఫియా అన్నీ ఇవి తుపాకులు అవన్నీ మాఫియా చేసేవాళ్ళు ఆ సినిమాలన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు గదా! మరి మన లోకల్, మన తెలుగు హీరో అది కూడా మెగాస్టార్ అబ్బాయి కాకుండా తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ ఉన్న హీరో 'గ్లోబల్ స్టార్' 'రామ్ చరణ్' ఆయన ఆమె ఇమేజ్‌ని పక్కకు పెట్టి పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, ఆ కథకి న్యాయం చేయడం ఇంపార్టెంట్ అని యాక్టింగ్ చేసి దాన్ని కన్విన్సింగ్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు డీటెయిలింగ్‌గా. ఇంకా అది కూడా ఇలా ఉంది, అలా ఉంది అని స్పాయిల్ చేస్తున్నారు. మీకు బాలేకపోతే మనసులో పెట్టుకోండి. లేదా బాలేని విషయాలు చెప్పండి, బాగున్నవి కూడా చెప్పండి. ఓన్లీ బాలేని విషయాలే చెప్పి అటర్ ఫ్లాప్ ఇవి కలెక్షన్ వేస్ట్, టికెట్లు బొక్క ఇవన్నీ మాట్లాడకూడదు. ఎందుకంటే నేనైతే పర్సనల్‌గా ఏ సినిమాకి కూడా ఇంత రివ్యూ ఇవ్వలేదు. ఇప్పుడెందుకు అంత బాధగా అనిపిస్తుందంటే, ఆ సినిమాలో వాళ్ళ పెయిన్ అయితే చూసాము. ఒక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న అతను అంత కాయ కష్టం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రతిదానికి గ్రాఫిక్స్ వచ్చాయి గదా! కండలు గూడా హీరోలు గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారు. హీరోల పేర్లు మెన్షన్ చేయకూడదు కానీ పెద్ద పెద్ద హీరోలు కండలు గూడా గ్రాఫిక్స్‌లో చూపిస్తున్న రోజులివి. ఆయన కష్టపడి కాయ కష్టం చేసి కనిపిస్తుంది ఆ పెయిన్ గూడా. అలా చేసి అంత కష్టపడి సినిమా తీస్తే, కనీసం మీరు చూడకున్నా పర్లేదు గానీ, స్పాయిలర్స్‌లాగా అన్నీ చెప్పేసి నెగెటివ్‌గా ఇమేజ్ క్రియేట్ చేయడం ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది మీకు? అలా తిక్క తిక్క వేషాలేస్తే ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ చేస్తారు. కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. ఆల్రెడీ ఒక యూట్యూబర్ కూడా అది ఫేస్ చేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చకపోతే మీరు మనసులో పెట్టుకోండి. లేదా నచ్చిన పాయింట్స్ కూడా చెప్తూ వీడియోస్ చేయండి. అంతేగాని నచ్చని పాయింట్సే చెప్పి వరస్ట్ సినిమా బాలేదు. ఈ సినిమాకనే కాదు, కష్టపడి సినిమా అంటే చాలా పెద్ద వర్క్. ఎంతమంది 24 ఫ్రేమ్స్ అన్నీ చాలామంది కొన్ని వందల మంది కష్టపడి చేస్తారు. ఒక చిన్న వీడియోతో మనం బాలేదు అంటే, అది కూడా ఫ్రీగా ఇంట్లో ఖాళీగా కూర్చొని బాలేదు అని చెప్పేస్తాం. ఎంత సింపుల్‌గా. కానీ కొంతమంది అవే రివ్యూస్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అవే నిజం అనుకుంటారు. సినిమాకి పోవడం బంద్ చేస్తారు. కానీ అలా చేయడం వల్ల మీకే పాపం తగులుతది. కాబట్టి మీరలాగా స్పాయిలర్స్‌కి, హేటర్స్‌కి విజ్ఞప్తి ఏంటంటే, మీరలా చేయడం వల్ల ఏమి యూజ్ లేదు. కంటెంట్ ఉంటే సినిమాలో ఫస్ట్ కొంచెం అటు ఇటు టాకొచ్చినా, స్లోగా అయితే పికప్ అయిపోయి సినిమా హిట్ టాకొస్తుంది. పెద్ద విషయంలో కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా. మేమైతే ప్రీమియర్ షో చూసాము. ఆల్రెడీ నేను రివ్యూ చేశాను. డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. ఇప్పుడు కూడా నేనేదో కంటెంట్ కోసమో, లేదంటే కమర్షియల్‌గా నాకు ఏదో యూట్యూబ్‌లో డబ్బులొస్తాయనో ఇవన్నీ కాదు. నేను ఊరికే ఎక్స్‌ప్రెస్ చేయాలి. నాకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇలా జరుగుతుంది మీడియాలో దీంట్లో నాకు కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. నా ఫీలింగ్స్ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సినిమాని స్పాయిల్ చేయొద్దండి. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుంది. కొన్ని సినిమాలు అగ్లీగా, వల్గర్‌గా ఉంటే అవి కూడా చూస్తున్నప్పుడు ఇంత మంచి మోరల్ సినిమా చూడ్డానికేంటి? తప్పకుండా చూడని వాళ్ళైతే ఫ్యామిలీతో పాటు వెళ్ళి తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు నెగెటివ్స్ ఏమన్నా ఉంటే మీ మనసులో పెట్టుకొని, లేదా పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కూడా చెప్పండి. అంతేగాని నెగెటివ్‌ని స్ప్రెడ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.